తను ఐక్యపరచబడినటువంటి విధానాన్ని చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన తర్వాత అతను దేవునితో ఐక్యపరచబడినటువంటి విధానం కావాలి. యూనియన్ విత్ క్రైస్ట్ అంటే ఐక్యత కలిగినటువంటి వ్యక్తిత్వ వికాసం మనకు కావాలి. ఆ వ్యక్తిగత జీవితాలు దేవునితో మనం అలవాటు చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం ఆ కనెక్షన్ని, ఆ ఐక్యతతో కూడినటువంటి ఆ కనెక్షన్ని మనం తీసేసుకుని పక్కన పెడతా ఉన్నాం. కాబట్టి మన జీవితాలు దేవునితో ఐక్యతతో ఉన్నప్పుడు అలా సాగిపోతా ఉంటాం, దేవునితో ముందుకు నడుస్తూ ఉంటాం. కాబట్టి పౌలు తన అభిప్రాయాన్ని అంతా కూడా చక్కగా తెలియజేశాడు. ఇప్పుడు నేను జీవించే జీవితం నాది కాదు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తును కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను, ఆయనతో నేను నడుస్తున్నాను అన్నటువంటి మాటను చక్కగా వివరిస్తున్నాడు. కాబట్టి మనం ఎలాగున్నామో మనం పరిశీలన చేసుకుందాం. 3వ అంశముగా క్రీస్తును కలిగి లేకపోవటం వల్ల జరిగే పరిణామాలు.